ఢిల్లీ తెలంగాణ భవన్లో జయశంకర్ సార్కు నివాళులర్పించారు నేతలు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వివిధ పార్టీల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు లీడర్లు. ఉంటే తప్ప రిజల్ట్ ఉండదు, విజయం సాధించలేమనేటువంటి సిద్ధాంత భూమికను సానబట్టి వంట పట్టించుకున్నటువంటి వాడు మహనీయులు మన ప్రొఫెసర్ జయశంకర్. ఎందుకంటే ఆయనతో 2-3 సార్లు నేను కూర్చున్నప్పుడు చాలా సందర్భాల్లో ఇంటికి వచ్చారు, మాట్లాడినాం. తెలంగాణ వస్తే తెలంగాణకి ఎట్లా న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తే ఈ ప్రాంతము ఈ ప్రజలు ఏ విధంగా డెవలప్ అవుతారు, ఏ రంగాల్లో, వ్యవసాయ రంగంలో, ఉపాధి రంగంలో, ఉద్యోగ రంగంలో ఏ విధంగా ప్రజలు బాగుపడతారనేటువంటి ఒక సూత్రీకరణ, సిద్ధాంతీకరణ చేసినటువంటి మహానుభావుడు మన ప్రొఫెసర్ జయశంకర్. మరి సమ్మె కానీ లేకపోతే మనకున్నటువంటి జిఏసి నిర్మాణంలో కానీ మరి ముఖ్యంగా కేసీఆర్ గారికి గురువుగా ద్రోణాచార్యునిగా ఏ రకంగా మరి నడిపించిందో మనం చూసినాం. మరి మన తెలంగాణ మనం సాధించుకున్నాం. ఆయన ముఖ్య ఉద్దేశం ఏముండే, తెలంగాణలో జరుగుతున్నటువంటి మరి నీళ్లు, నిధులు, విధులు మరి మనకు సక్రమంగా జరగాలి, అందాలి, మనం పరిపాలించుకోవాలనేటువంటి ఒక ఆయన సుదీర్ఘమైనటువంటి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష పూర్తి చేసుకున్నాం మనం. అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ గురించి మరి పార్టీ ప్రమేయంగా అందరినీ కూడా ఒక త్రాటి మీద నడిపించినటువంటి జయశంకర్ గారు